This is Sridhar Kadari, Senior Journalist, Managing Editor, Vimedia News. ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అందిస్తున్న సేవలేంటి? ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అరవింద్ కుమార్ గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మొబైల్ అప్లికేషన్ మాకు చాలా ఎంక్వైరీస్ వస్తుంటాయి. చాలామంది అడుగుతారు, మాకు సర్వీస్ ఓరియంటెడ్ అప్లికేషన్ కావాలి, మేము ప్లంబర్స్ని సప్లై చేస్తాం, ఎలక్ట్రీషియన్స్ సప్లై చేస్తాం. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాము హోమ్ అప్లయన్సెస్ సప్లయింగ్, హోమ్ సర్వీసెస్, ఇలాంటి వాటికి అప్లికేషన్స్ కావాలని చాలామంది డిఫరెంట్ ఐడియాస్తో వస్తారు. కానీ వాళ్ళకి మేము ఎడ్యుకేట్ చేస్తాము. ఇలాంటి అప్లికేషన్ మీరు డెవలప్ చేసుకోవాలంటే మీరు మినిమం 3 lakhs అన్న బడ్జెట్ పెట్టుకోవాలి. చాలా మంది బడ్జెట్ వినగానే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మేము క్లయింట్ని ఎడ్యుకేట్ చేసేసి క్లయింట్కి నిజంగా వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తారా అనే ఎథికల్ నాలెడ్జ్తో, ఎథికల్ స్టాండర్డ్స్తో మేము క్లయింట్కి ఎడ్యుకేట్ చేస్తాము. వేరే థర్డ్ పార్టీ కంపెనీస్ ఎలా ఉంటాయంటే, మనకి క్లయింట్ వచ్చాడు, ఏదో 30,000 చెప్పేద్దాము, సరే వీళ్ళకి ఏదో అప్లికేషన్ చేసిస్తారు, క్లయింట్కి 30,000 లాస్ అవుతుంది. కానీ ఆ అప్లికేషన్ వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా పనిచేయదు. సో అలాంటి ఎథికల్ స్టాండర్డ్స్ మేము ఫాలో అవుతాము. క్లయింట్కి క్లియర్గా చెప్తాము, మీరు ఈ ఐడియాతో వచ్చారు, ఈ ఐడియా బేస్డ్గా ఇది అప్లికేషన్ చేసుకుంటే అప్లికేషన్ ఉంటే సరిపోదు, దాని తర్వాత మీరు మార్కెటింగ్కి డబ్బులు పెట్టాలి. కనీసం మీరు ఒక 20 lakhs బడ్జెట్ ఉంటేనే మీరు ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. దాని తర్వాత కూడా గ్యారంటీ అనేది ఉండదు. మీరు 100% ఈ ప్రాజెక్ట్ పైన ఉంటేనే మీరు దాంట్లో నిలదొక్కుకోగలుగుతారు. ఎందుకంటే ఆల్రెడీ సిమిలర్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ మార్కెట్ లో చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ దాటి ఈ అప్లికేషన్ ముందుకెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఒక అప్లికేషన్ బేసిక్ బిజినెస్ స్టాండర్డ్స్ తో వస్తే మినిమం 10 lakhs ఖర్చు అవుతుంది. ఎందుకంటే మనం ఒక్క మొబైల్ ని టార్గెట్ చేయకూడదు. మనకి ఆండ్రాయిడ్ అని ఉంటుంది, iOS అని ఉంటుంది. సో ఈ రెండిట్లలో మనము చేయాలి. రెండిట్లలో మనము మొబైల్ అప్లికేషన్ పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. దానికి సర్వర్ కావాలి. సో ఇవన్నీ కలిపేసి మినిమం ఒక 10 lakhs అయితే అప్లికేషన్ కి, మొబైల్ అప్లికేషన్ కి అవుతుంది. దాని మెయింటెనెన్స్ కి, యాన్యువల్ మెయింటెనెన్స్ కనీసం 2.5 lakhs వరకు ఖర్చు అవుతుంది. సో ఎవరైనా మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసుకోవాలంటే అలాంటి బడ్జెట్ ఉంటేనే వాళ్ళు ముందుకు రావాలి. అంతేగాని చాలా మంది 10,000 లో మొబైల్ అప్లికేషన్ అవుతుందా, నాకు ఈ కాన్సెప్ట్ తో చేసి ఇవ్వండి అని వస్తూ ఉంటారు. వాళ్ళకి మేము చెప్పే గైడెన్స్ ఒకటే, సో మీ ఐడియాని ముందు ఒక 10-20 మందితో వ్యాలిడేట్ చేసుకోండి. అలాంటి అప్లికేషన్ ఆల్రెడీ మార్కెట్ లో ఉందా, మరి ఉంటే ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలుసుకొని ముందుకు వస్తే మీ అప్లికేషన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమైపోతుంది. అలాంటి క్వశ్చన్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు డెఫినెట్ గా మా ఓపెన్ పిక్సెల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇచ్చేస్తాం మేము. సో ఓపెన్ పిక్సెల్ వెబ్ సొల్యూషన్స్ అని టైప్ చేస్తే మీరు గూగుల్లో మా కంపెనీ వెబ్సైట్ వస్తుంది. మా కంపెనీ వెబ్సైట్ openpixelweb.com. సో సోషల్ మీడియాలో కూడా మీరు ఓపెన్ పిక్సెల్ వెబ్ అనే హ్యాండిల్తో మీరు ఇన్స్టాలోకి వెళ్ళొచ్చు, మీరు ఫేస్బుక్ లో చూడొచ్చు, యూట్యూబ్ లో కూడా మేము అవైలబుల్ ఉన్నాము. సో అన్ని సోషల్ మీడియాలో వీఆర్ అవైలబుల్ అండ్ వీఆర్ ఆల్సో షేరింగ్ ద నాలెడ్జ్ టు ఆల్ అదర్ ఎంటర్ప్రెన్యూర్స్. ఇండస్ట్రీలో టెక్నాలజీ ఎలా ఉంది, ఎలా ముందుకు రావాలనే దానిపైన మేము ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. అందరూ దాన్ని విజిట్ చేసేసి నేర్చుకోవచ్చు.